ఈ వీడియోలో నేను 1999వ సంవత్సరంలో జరిగిన కాందహార్ హైజాక్ గురించి చెప్పబోతున్నాను. ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన IC-814 విమానం నేపాల్లోని కాఠ్మాండు నుండి ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు రావాల్సి ఉంది. కానీ మార్గమధ్యంలోనే ఇది హైజాక్కు గురైంది. ఈ హైజాక్ మేమే చేశామని పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు నడుపుతున్న హర్కతుల్ ముజాహిదీన్ అనే ఓ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకున్నది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 భారత వాయుతలంలోకి ప్రవేశించిన కాసేపటికే విమానాన్ని ముష్కరులు హైజాక్ చేశారు. అమృత్సర్, లాహోర్, దుబాయ్లలో దిగిన తర్వాత ఎట్టకేలకు విమానాన్ని బలవంతంగా ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో హైజాకర్లు దించేశారు. ఈ విమానంలో మొత్తం 176 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 27 మందిని వారు దుబాయ్లో దించేశారు. కానీ వారిని బాగా హింసించి దారుణంగా గాయపరిచారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం గుర్తించకపోవడంతో భారత అధికారులకు హైజాకర్లకు మధ్య చర్చలకు అడ్డంకులు తలెత్తాయి. భారత ప్రత్యేక దళాలు విమానంపై పెద్ద ఎత్తున దాడికి దిగకుండా అడ్డుకునేందుకు తాలిబాన్లు తమ పోరాట యోధులను విమాన పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. వాళ్ళు ఈ హైజాక్ ఎందుకు చేశారంటే, అంతకుముందు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో టెర్రరిస్టు కార్యకలాపాలు నడుపుతున్న కొంతమంది టెర్రరిస్టులను మన భారత ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వారిని విడిపించుకోవడానికి గాను వీళ్ళు ఈ హైజాక్ని చేశారు. ఈ హైజాక్ మొత్తం 7 రోజుల్లో జరిగింది. ఈ ఆపరేషన్ను విజయవంతం చేయడానికి భారత ప్రభుత్వం వివేక్ కర్జు, అజిత్ దోవల్, సిడి సహాయాలను తాలిబాన్ టెర్రరిస్టులతో సంప్రదింపులు జరపడానికి నియమించింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు ముస్తాక్ అహ్మద్ జర్గార్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, మౌలానా మసూద్ అజార్లను భారత ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత హైజాకింగ్ ముగిసింది. ఈ హైజాక్కి అల్-ఖైదా, తాలిబాన్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అమెరికా, భారత నిఘా వర్గాలు నివేదికను వెల్లడించాయి. దీని ఫలితంగా ఆ రోజుల్లో భారత, తాలిబాన్ల మధ్య సంబంధాలు క్షీణించాయి.